హలో ఎవ్రీవన్, టుడే మై మినీ వ్లాగ్. వాళ్ళ వ్లాగ్ ఏంటంటే, సాటర్డే కదా, నాన్ వెజ్ తెచ్చుకున్నాము. సండే తెచ్చుకోలేదు, సో అందుకే మేము ఇవాళ తెచ్చుకున్నాము. అయితే ఇవాళ చికెన్ కర్రీ అండ్ బిర్యానీ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్కి మేము ప్రిపేర్ చేసేప్పటికి 3:30 అయింది. సో అందుకనే ఇంకా అందరం తినేసి మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ప్రిపేర్ చేశాను. అయితే ఏం జరిగిందంటే, ఈవినింగ్కి అందరు తిన్న తర్వాత ఇంక ఈవినింగ్కి అందరూ సరిపోదేమో అని రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ ఉంది కదా, రెండు కాంబినేషన్ బాగుంటాయని చెప్పేసి మేము ఇద్దరం మా వదిన నేను ప్రిపేర్ చేసుకున్నాము. ఏమో చిన్నగా అయిపోయింది, అసలు వీలు పడతలేదు. సర్లే ఇంకా దగ్గరలే అని ఇంక ఇంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాము. కలపడానికి అస్సలు అవ్వట్లేదు. సో అయితే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 4-5 టైమ్స్ అసలు నేను ట్వీట్ చేస్తున్నాను. అసలు ఎవరెవరు మధ్యలో వస్తూనే ఉన్నారు, డిస్టర్బ్ చేస్తుంటే. సరిపోయింది పొడి. మా పిల్లలు కానీ మా అమ్మ కానీ మా అత్తగారు మధ్యలో వస్తూనే ఉన్నారు. ఏంటి గైస్ ఇది? ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గైస్. ఇలా మనం ముద్ద చేసుకొని చేసుకోవాలి. అసలు కాలిపోతుంది. ముద్ద చేసుకోవడానికి అస్సలు అవ్వట్లేదు. కొంచెం వాటర్ తడుపుకొని మనం రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి. లేదా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరి స్టైల్లో వాళ్ళు. ఇక రాగి ముద్దలు ప్రిపేర్ అయినాయి. వీటిలోకి ఒక ప్లేట్లో తీసుకొని రాగి ముద్ద పెట్టుకొని అంటే చికెన్ కర్రీ కొంచెం వేసుకొని, అదే మధ్యాహ్నం వండుకున్నాం కదా, అదే కొంచెం వేసుకొని వీటిలో కొంచెం మనం గీ వేసుకోవాలి. చికెన్ అనేది కొంచెం గ్రేవీగా ఉండి చారుగా ఉంటే చాలా బాగుంటుంది రాగి సంగటిలో. మా వదిన టేస్ట్ చూసింది, చాలా బాగుందంట. ఆ పాప ఎవరంటే మా వదిన వాళ్ళ పాప.